హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి సూటుకురు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ దోసకాయ బరడా అండి. దోసకాయతో బరడా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ రెసిపీ. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దోసకాయ 2 తీసుకున్నానండి. ఇలా పొట్టుతోనే ఉంచుకోవాలి. ఇలా కొంచెం బిగ్ సైజ్గా ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదు. అయితే దోసకాయ కట్ చేసుకునేటప్పుడే వాష్ చేసుకునేటప్పుడు మనం అది పీసెస్ కట్ చేస్తాం కదా, చేసినప్పుడు తీయగా ఉందా చేదుగా ఉందా అని చూసుకోవాలి. తీయగా ఉన్నదే కర్రీకి వాడుకోవాలి, చేదుది అంటే పనికి రాదు. సో అలా కట్ చేసుకున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంగువ, 2 టేబుల్ స్పూన్స్ పోపు గింజలు అన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకున్నానండి. కరివేపాకు అండ్ కొత్తిమీర వాష్ చేసుకొని ఉంచుకున్నాను. కందిపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. ఇప్పుడు నేను బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీలో అంటే ఆయిల్ అది ఏం వేయకుండా మనము ఈ పప్పులు మూడిటిని వేయించుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు. పెసరపప్పు వేసుకున్నానండి, పచ్చిశనగపప్పు, కందిపప్పు కూడా. వీటిని కొంచెం వేయించేసుకోవాలి. ఇలా వేయించుకోవాలండి కొంచెం సేపు. కొంచెం వేగిన స్మెల్ వస్తుంది మనకి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేగిందండి, పప్పులన్నీ వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇది కొంచెం చల్లారాలి. చల్లారితే దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాము. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను కర్రీ కోసం ఒక బౌల్ అయితే తీసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము. పోపు వేగుతోందండి. ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. వీటిలో వేగిందండి పోపు. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము. దోసకాయ ముక్కలు వేసుకున్నానండి. అయితే దీంట్లోనే సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అయితే ఈ టీ గ్లాస్ నీళ్ళండి, ఈ టీ గ్లాస్ కొలతతో నీళ్ళు పోసుకొని కొంచెం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అప్పుడు స్మూత్గా అవుతుంది దోసకాయలు కూడా. ఇప్పుడు ఈలోపు ఇది చల్లారిందండి. దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకుందాము. చల్లారిందండి, ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను. అయితే దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేస్తే చాలండి. కర్రీలో వేసుకున్నాం కదా, ఒక చిటికెడు సాల్ట్ అండ్ చిటికెడు కారం వేసుకుంటే ఈ పౌడర్కి కూడా మొత్తం టేస్ట్ అనేది వస్తుంది. సో చిటికెడే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. మరీ పేస్ట్ అవసరం లేదు, అలానే మరీ రఫ్గా ఉండకుండా ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, దోసకాయ ముక్కలు ఎలా బాయిల్ అవుతున్నాయో మంచిగా ఇలా బబుల్స్ వచ్చి ఇంకొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. దోసకాయలంతా చూసారు కదండి బాయిల్ అయిపోయాయి, మంచిగా స్మూత్గా అయ్యాయి. ఇప్పుడు ఆ పౌడర్ని అంతా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఆ పౌడర్ని అంతా మిక్స్ చేసుకున్నానండి. చూసారు కదా ఎలా వచ్చిందో టెక్స్చర్, చాలా బాగుంది. దీని మీద ఇప్పుడు దీంట్లో కారం వేసుకొని యాడ్ చేసుకుందాము. కారం వేసుకుందామండి. వేసుకొని మిక్స్ చేసుకుందాం. కారం వేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ దోసకాయ బరడా రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ కారంతో వేయించేసుకుంటే అయిపోతుందండి దోసకాయ బరడా.
చూసారు కదా ఎలా పొడి పొడిగా వచ్చిందో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. ఈ టేస్ట్ మీరు కూడా మీకు ట్రై చేయాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కొంచెం సేపు వేయిస్తే రెడీ అయిపోతుందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. ఇట్లా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేశాను. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా బాగుందండి కర్రీ మాత్రం. ఈ రెసిపీ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.